హలో అండి అందరికీ. రీసెంట్గా ఎన్నికల కమిషన్ ప్రెస్ మీట్ అయితే నిర్వహించింది. గత కొన్ని రోజులుగా రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఆరోపణలు ఉన్నాయి కదా, ఆరోపణలకి కౌంటర్ ఇస్తూ ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన ముగ్గురు కమిషనర్లు కూడా ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించడం జరిగిందనమాట. ఈ ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా ఒక రకంగా ఎన్నికల కమిషన్ మళ్ళీ అనుమానాలు తావించేలాగా వ్యవహరించిందనమాట. మనందరికీ తెలుసు, రాహుల్ గాంధీ గారు ప్రధానంగా 2 డిమాండ్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఏదైతే ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఓటర్ లిస్టులు ఇవ్వండి, అదొక ప్రధాన డిమాండ్. ఇంకొక డిమాండ్ ఏంటి అంటే, ఏదైతే పోలింగ్ జరిగిన కేంద్రాలు బెంగళూరులో దాదాపు మహదేవ్పుర నియోజకవర్గంలో బీజేపీకి 1,00,000 ఓట్లకు పైగా వచ్చినాయి కాబట్టి ఆ మహదేవపురానికి సంబంధించిన ఏదైతే లైవ్ రికార్డింగ్లు ఉంటాయి కదా, ఎన్నికల రోజు జరిగిన పోలింగ్లో జరిగిన లైవ్ రికార్డులు, ఆ రికార్డులను ఇవ్వండి అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఈ 2 డిమాండ్లు, ఒకటి ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఓటర్ లిస్టులు ఇవ్వటం, ఇంకొకటి వచ్చేసి ఏదైతే ఆ మహదేవ్పుర నియోజకవర్గంలో జరిగిన లైవ్ రికార్డులు అవన్నీ కూడా ఇవ్వండి అని చెప్పేసి రిపోర్టర్లు ప్రశ్నలు అడిగారు. రాహుల్ గాంధీ రిపోర్టర్లు కూడా ఇవాళ జ్ఞానేష్ కుమార్ గుప్తాని అడిగారు, మరి మీరు ఇస్తారా, వాటి మీద మీ అభిప్రాయం ఏందని చెప్పేసి అడిగితే అవి మేము ఇవ్వలేము అని చెప్పేసి ఒక రకంగా తేల్చి చెప్పారు. దీన్ని బట్టి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ మీద అనుమానాలు అనేవి ఇంకా పెరిగిపోయినాయి. ఎందుకంటే మీరు ప్రెస్ మీట్ నిర్వహించినప్పుడు ఏదో ఒకటి చెప్పాలి. ఇప్పుడు వాళ్ళ దగ్గర పారదర్శకత, క్రెడిబిలిటీ, అలాగే ట్రాన్స్పరెన్సీ ఉంటే ఆ నియోజకవర్గంలో ఏమి తప్పు జరగకపోతే, ఆ పోలింగ్ బూత్లలో ఏమి తప్పు జరగకపోతే ఏమంటారు, ఆ లైవ్ రికార్డులు బయట పెడితే తప్పులేదు కదా, అక్కడ రికార్డ్ అయిన వీడియోలు బయట పెడితే తప్పులేదు. కాకపోతే ఇక్కడ జ్ఞానేష్ కుమార్ ఏమన్నారంటే, మేము అవి బయటికి ఇవ్వం. ఎందుకు బయటికి ఇవ్వం అని చెప్తున్నారంటే, వాళ్ళు ఒక సిల్లీ కారణాన్ని చెప్తున్నారనమాట. అక్కడ ఏదైతే మహిళలు ఓటు హక్కు వినియోగించుకుంటారు కాబట్టి అక్కడ మహిళల వ్యక్తిగత గోప్యత, అంటే మహిళల వ్యక్తిగత గోప్యకి భంగం కలుగుతుంది కాబట్టి మేము ఇవ్వము అన్నట్లుగా చెప్పారనమాట. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఇక్కడ ఎన్నికల కమిషన్ పూర్తిగా గేమ్ ఆడుతుందని చెప్పేసి. అక్కడ లైవ్ రికార్డులు చేసేది ఏంటంటే, ఎన్నికల్లో తప్పులు జరగకుండా ఉండటం కోసమే మనం ఏమంటారు లైవ్ రికార్డులు చేస్తాం, వీడియోలు లైవ్ స్ట్రీమింగ్ చేస్తాం. అలాంటప్పుడు మాకు అనుమానం ఉంది, మేము చూసుకోవాలి అంటే ఇవ్వనప్పుడు ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ మీద అనుమానాలు అయితే ఈ ప్రెస్ మీట్తో చాలా బలమవుతున్నాయి అన్నమాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఏపీ ఎన్నికల్లో కూడా సంథింగ్ ఏదో జరిగిందన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి అనమాట. ముఖ్యంగా వైసీపీ ఆరోపిస్తున్న దాంట్లో ఎన్నికల కమిషన్ తీరు, అలాగే 5 తర్వాత దాదాపు పోలింగ్ పర్సెంట్ 12% పెరగడం, వీటన్నిటి దృష్ట్యా ఏపీలో కూడా ఎన్నికల్లో ఏదో మోసం జరిగింది. అలాగే ఈరోజు జ్ఞానేష్ కుమార్ గుప్తా గారు అయితే రాహుల్ గాంధీ ప్రశ్నించిన 2 ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఫార్మేట్ అలాగే లైవ్ రికార్డింగ్లు కూడా ఇవ్వము అని చెప్పేసి తేల్చి చెప్పారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, సంథింగ్ ఎన్నికల్లో ఏదో జరుగుతుందనేది ఇంకా ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా ఇంకా బలపడిని అని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే, మీరు